ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. ఈ దినము ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం మనం తెలుసుకుందాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన తట్టు తిరిగితే మనకి కలిగే లాభాలు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో క్షమాపణ అనేది దేవుడు పెడతాడు. క్షమిస్తాను అంటాడు. హల్లెలూయా. క్షమిస్తాను. ఈ దినము నువ్వు ఎంతో కృంగిపోచున్నావేమో, నిన్ను క్షమిస్తాను. ఈ దినం ఎంతో మంది దేవుని తట్టు ఉండగా దేవునితో దూరం అయిపోతున్నారు. 1 సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనములో దేవుడు సమూయేలుతో మాట్లాడిన ప్రకారముగా మీరు మల్లుకోవాలి, తిరిగి రావాలి దేవుని దగ్గరికి. నీకు క్షమిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. క్షమించిన గల దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఎలాగైతే ఫిలిస్తీన్ చేతి నుండి బయటకు తీశాడు, దేవుడు వింటాడు. మనుషుల దగ్గర నువ్వు కానీ విన్నపాలు పెట్టావంటే నీకు ఏవి దొరకవు. స్థలం ఏదంటే దేవుని సన్నిధి. దేవునితో నువ్వు ఉండాలి, సంకల్పముగా ఉండాలి. నీ విన్నపాలు దేవుడు అంగీకరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు క్షమిస్తాడు. క్షమించిన గుణము దేవునిది. హల్లెలూయా. నీకు దూరం చేయాలని దేవుని ఆశ లేదు. నువ్వు దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధానం ఉండాలి, దేవుని వాక్యముతో ఉండాలి, దేవుని వాక్యములో నువ్వు బలపడాలని దేవుడు ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తట్టు తిరిగిన వారికి లాభాలు ఉన్నాయి. నీకు లాభముగా ఉంచుతాడు కానీ నష్టముగా ఉంచాలని దేవుడు మాట్లాడుతాడు. ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్న మాట అదే. హల్లెలూయా. సమస్తమును అనుకరిస్తాడు అతను. నువ్వు ఒక్కసారి దేవుని దగ్గరికి రా బిడ్డ అంటాడు. పాప మార్గములో, పాప ఊబిలో ఉండక ఈ లోక ఆశలతో నువ్వు నిండున్నావేమో, ఈ దినము దేవుడు వాగ్దానం నీకు దేవుడు ఇస్తాడు. ఆయన తట్టు తిరిగిన ఎడల, ఆయన తట్టు తిరిగిన వారికి కలిగే లాభము నీకు నేను ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. తప్పకుండా దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడిన మాట విడిపిస్తాడు, విన్నపాలను అంగీకరిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. ఈ ఉదయం భయపడకండి, దేవునితో ఉండండి, దేవుని దగ్గర ఉండండి, దేవుని మాటలు వినండి, దేవునితో ప్రార్థనలో ఎక్కువగా మీరు గడపండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వెనక్కి తిరిగి మళ్ళా నువ్వు రావాలి. ముందుకు వెళ్ళిపోయినావేమో, చాలా దూరం వెళ్ళిపోయామని దేవుని తట్టు తిరక్క. ఇప్పుడు నువ్వు రావాలి. నీ కార్యములు దేవుడు సిద్ధంగా ఉంచున్నాడు. ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు దేవుడు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తానని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకు ఇచ్చిన వాగ్దానం అదే. ఆయన తట్టు తిరిగిన వారికి లాభముగా ఉంచుతాడు కానీ నష్టముగా ఉంచడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయి బిడ్డ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుచున్న మాటలు ఇవే. అలాగే తప్పకుండా దేవుడు మీ జీవితంలో మంచి కార్యములు, మంచి ఫలములతో దేవుడు నింపునుగాక. ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ.